నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బరాబర్ చాలా విషయాలు మాట్లాడటానికి వచ్చేసారు భరద్వాజ్ గారు మనతో. ఇన్ఫ్యాక్ట్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోను అలాగే పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద జరుగుతున్న డెవలప్మెంట్స్ చాలా ఆసక్తికరమైన అంశాలు మనతో షేర్ చేసుకోవడానికి వచ్చిన భరద్వాజ్ గారు నమస్తే అండి. నమస్తే. టు స్టార్ట్ విత్, ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు అంత పట్టుదలగా ఉన్నారు తనకు ఆ 900 మంది సెక్యూరిటీ కావాలని? 980 దక్షిణ భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరికీ కలిపిన సెక్యూరిటీ కన్నా కూడా అది చాలా ఎక్కువట. అవును. అయితే ఒక అభిప్రాయం అండి, 980 అనే ఫిగర్ని అధికార తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తోంది వాంటెడ్గా, కానీ అది కాదు మేము అడుగుతోంది అనేది వైసీపీ ఆర్గ్యుమెంట్. అంటే మేము అడుగుతోంది 200 లోపే, కానీ ప్రతి సందర్భంలోనూ ముఖ్యమంత్రి హోదాలో ఎవరైనా ఒక ప్రాంతాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ సెక్యూరిటీ కూడా యాడ్ అవుతుంది. ఈ మొత్తాన్ని కలిపి 980 అనే ఒక నెంబర్ని వీళ్ళు డిరైవ్ చేసి మాట్లాడుతున్నారు. మేము అడుగుతోంది అది కాదు, సాధారణంగా ముఖ్యమంత్రికి ఉండేటువంటి సెక్యూరిటీని మాత్రమే మేము అడుగుతున్నాము, దీన్ని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు అని వైసీపీ అంటోంది. అయితే టోటల్గా అసలు సెక్యూరిటీ ఏమిటి, ఎందుకు సెక్యూరిటీ ఇవ్వాలి, ఎందుకు కోరుకుంటున్నాడు ఆయన, ఎందుకు అంత ఇన్సిస్ట్ చేస్తున్నాడు, ఎందుకు కోర్టుకు వెళ్ళాడు ఆయన? కోర్టు నుంచి ఒక డైరెక్షన్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు సెక్యూరిటీకి సంబంధించి. అంటే ఎవరి నుంచి ప్రమాదం ఉందని భావిస్తున్నాడు ఆయన? ప్రజల నుంచి ఏదైనా ప్రమాదం ఉందని భావిస్తున్నాడా? లేదు, ఆయన బైపాస్ చేసినటువంటి వ్యవస్థలు ఉన్నాయి. ఆయన చాలా క్లియర్గా పంచాయతీ సర్పంచ్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క వ్యవస్థని బైపాస్ చేసి నేరుగా మీట నొక్కి వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పడిపోతున్నాయి, నా వాలంటీర్లు వెళ్ళి చూసుకుంటున్నారు, ఇంకేం పర్వాలేదు అనే పద్ధతిలో ఆయన బైపాస్ చేసినటువంటి సెక్షన్స్ నుంచి ఏదైనా ప్రమాదాన్ని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా? ఆల్రెడీ దానికి సంబంధించిన కొన్ని సూచనలు కనిపించినాయి. ఈ మధ్య డొక్కా మాణిక్య ప్రసాద్ గారు మాట్లాడుతూ ఒక విషయం, ఒక బాంబు పేల్చాడు ఆయన. ఎవరికి యాక్సెస్ ఉండదు అక్కడ. నేను 4-5 సార్లు ట్రై చేశాను లోపలికి వెళదామని, కానీ లోపల ఒక హాల్ ఉంటుంది, అక్కడ కూర్చోబెడతారు, ఏదో కాఫీ ఇస్తారు. నేరుగా ఆయన్ని కలవటం అంత ఈజీ కాదు. కలిసిన తర్వాత కూడా ఆయన ముందు మనం ఏం మాట్లాడబోతున్నామో చెప్పాలి, ఆయన ఇంకెవరితోనో మాట్లాడి దాని మీద నిర్ణయాలు మాట్లాడతారు. ఇలా అది చాలా గోప్యంగా ఉంటుంది, ఎక్కడ కూడా ఓపెన్గా ఉండదు అనేది ఆయన ఓపెన్గా మాట్లాడాడు. ఈ మధ్య గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన వైసీపీకి చాలా కాలం బట్టి. ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇలా అవాయిడ్ చేసిన వాళ్ళ నుంచి ప్రమాదం ఉందనుకుంటున్నాడా, లేకపోతే ప్రజల్ని కూడా ఆయన కలిసిన సందర్భం లేదు ముఖ్యమంత్రిగా ఉండగా, వాళ్ళ నుంచి ఏదైనా ప్రమాదాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అసలు టోటల్గా ముఖ్యమంత్రులకి ఎందుకు అంత భద్రత అంటే దీనికి రకరకాల ఇవి చెప్తున్నారు. ప్రధాని ఇందిరాగాంధీ మీద ఆ రోజున సెక్యూరిటీ గార్డ్స్ దాడి చేయటం, అలాగే రాజీవ్ గాంధీ మీద జరిగినటువంటి, అంటే ఈయన శ్రీలంక వెళ్ళినప్పుడు అక్కడ ఒక సైనికుడు ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేయటం, ఇవన్నీ ప్రస్తావనకు తీసుకొచ్చేస్తున్నారు ఈ చర్చలో భాగంగా. అయితే గోల్డెన్ టెంపుల్ మీద దాడి చేయటం అనేటువంటి ఒక నేపథ్యం ఉంది. ఇందిరాగాంధీ గారి మీద సెక్యూరిటీ గార్డ్స్ దాడి చేయటం వెనకాల, బియాన్ సింగ్, సత్వంత్ సింగ్ అటాక్ చేయటం వెనకాల గోల్డెన్ టెంపుల్ మీద ఇందిరాగాంధీ చేసినటువంటి ఆపరేషన్ బ్లూ స్టార్ అనేటువంటి ఒక కార్యక్రమం ఉంది. అలాగే ఐపీకేఎఫ్ అనేటువంటి ఒక ప్రోగ్రాం ఉంది రాజీవ్ గాంధీ గారి మీద అక్కడ జరిగినటువంటి దాడి సందర్భంగా చూస్తే. ఇలా ప్రతి సంఘటనకి ఒక ఇది ఉంటుంది, అంటే దాని వెనకాల ఒక నేపథ్యం ఉంటుంది చాలా స్పష్టంగా. అలాగే ఇప్పుడు ఎందుకు సెక్యూరిటీ అడుగుతున్నారు, ఎందుకు వీళ్ళకి ఇంత భద్రత ఎందుకు? ఆయన మీద ఒక ఇది ఉంది, జగన్మోహన్ రెడ్డి మీద పరదాలు కట్టుకుని వెడతాడు. ఆయన వెళ్ళే మార్గంలో అంతా కనిపించాలి, విజిబుల్గా ఉండాలి, పక్కన ఏదన్నా చెట్లుంటే నరికించేస్తారు. ఇవి ఆయన మీద ఉన్నటువంటి ప్రచారం మాత్రమేగా, చాలా సందర్భాల్లో కనిపించిన వాస్తవాలు కూడా. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ అయితే కంప్లీట్ శుభ్రంగా క్షౌరం చేసి పారేశారు కదా, తెలిసిందే. నరికేశారు. ఎందుకు ఇంత భయపడుతున్నారు? పైగా ఇప్పుడు ఇంకొక అభిప్రాయం వచ్చింది బయటకి, అంటే కోర్టు డైరెక్షన్ అలా ఉంటుంది, ఒకవేళ ఈయనకు సెక్యూరిటీ పెంచాలనుకుంటే
మీరు ఆ ఖర్చుని భరించేటట్టయితే సెక్యూరిటీ ఇవ్వమని మేము చెప్పగలం అనే పరిస్థితికి వెళ్ళే అవకాశం ఉంది అని. అంటే ఇలా ఎవరికి వాళ్ళు డబ్బులు పెట్టి సెక్యూరిటీ కొనేసుకుంటే ఏమైపోతుంది అంటే దేశ భద్రత కోసం సరిహద్దుల్లో సైనికులు ఉండటం అనేది మనకు తెలుసు. కానీ దేశంలో ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నాయకులకి ఈ లెవెల్ సెక్యూరిటీ ఏమిటి? జెడ్+, వై ఇలా ఈ రేంజ్లో అంటే దాదాపు 1000 మంది 2000 మంది వాళ్ళు 200 లోపే అంటున్నారు, 160 లోపే అంటున్నారు. కానీ ఫైనల్గా ఇది షిఫ్ట్ల వారీగా జరుగుతుంది. అనేక మంది దానిలో పాల్గొంటారు. ఆ సెక్యూరిటీలో మనం చూస్తున్నాం. చెప్పిన షిఫ్ట్లు అయితే షిఫ్ట్కి 300 మంది సార్. 300 మంది 300 మంది అదే 3 షిఫ్ట్లో ఉండాలి. అండ్ ఇంకొకటి తెలుగుదేశం చెప్తున్నది ఏంటంటే ఆయన నివాసాలు బెంగళూరులోను, తర్వాత పులివెందుల్లోను, అలాగే ఇక్కడ లోటస్ పాండ్లోను, హైదరాబాద్లో అన్నీ కలిపి చెప్తున్నారు. వాళ్ళు ఒక్క తాడేపల్లి అని చెప్పట్లేదు, అన్నీ కలిపే చెప్తున్నారు వాళ్ళు. అంటే సెక్యూరిటీ మనం చూసాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన నివాసం దగ్గర జూబ్లీ చెక్ పోస్ట్, ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా ఒక సెక్యూరిటీ పోస్ట్ అయితే ఉంటుంది అక్కడ. వాళ్ళు అక్కడే వండుకు తిని అక్కడే ఉండి అలా గడిపేస్తూ ఉంటారు. నిజంగా జాలేస్తుంది వాళ్ళ పరిస్థితి చూస్తే. అలా ప్రతి చోట ఎందుకు వీళ్ళని వేధిస్తున్నారు అంటే చంద్రబాబుకు ఒక నేపథ్యం ఉంది. ఆయన మీద అలిపిరిలో దాడి జరిగింది, దాన్ని ఆయన ప్రొజెక్ట్ చేసుకుని చాలా సందర్భాల్లో సెక్యూరిటీ తగ్గింది అని ఆయన కేంద్రం మీద, అంటే నక్సలైట్ వ్యవహారం కేంద్రం జాబితాలోకి వస్తుంది కాబట్టి కేంద్రం మీద ప్రెజర్ పెట్టి ఆయన సెక్యూరిటీ తెచ్చుకుంటూ వచ్చాడు. ప్రతిసారి తెచ్చుకున్నాడు. ఆయనకి ఎన్ఎస్జీ కూడా ఉంది కదా, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ప్రొటెక్షన్. అదే దానికి కారణం ఆయన మీద అలిపిరి అటాక్ ఉండటం రికార్డు. జగన్మోహన్ రెడ్డి మీద ఏముంది అనేది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి అయినప్పుడు నాకు ఏ సెక్యూరిటీ అక్కర్లేదు, అలాగే నా కాన్వాయ్కి ఎవరు కూడా అంటే ఈ ట్రాఫిక్ జామ్ చేయటం లాంటి పనులు ఏమీ చేయొద్దు, ట్రాఫిక్ మామూలుగానే వదిలేయండి, నేను కూడా మామూలుగానే వెళ్ళిపోతాను, ఏ రకమైనటువంటి సెక్యూరిటీ మెజర్స్ తీసుకోనక్కర్లేదు అని చెప్పాడు ఆయన. చెప్పి కొద్ది రోజులు అలాగే నడిపాడు. ఆ తర్వాత నక్సల్స్తో మొదటి విడత చర్చలు, చివరి విడత చర్చలు జరిగి అవి ముగిసిన తర్వాత చిన్నారుట్ల ప్రాంతంలో మొదటి ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఇంటెలిజెన్స్ నిఘా విభాగాల హెచ్చరికల మేరకు అని చెప్పి మళ్ళీ సెక్యూరిటీ అంటే కాన్వాయి అలాగే ట్రాఫిక్ జామ్ చేయటం ఈ కార్యక్రమాలు మొదలైపోయినాయి. అప్పటి వరకు ఆయన ఓపెన్గానే తిరిగాడు. అలాగే ఈ స్థాయి సెక్యూరిటీ లేదు అసలు అప్పుడు కూడా. అంటే ఆయనకి నిఘా విభాగాల నుంచి వచ్చిన హెచ్చరికల నేపథ్యంలో కొంచెం సెక్యూరిటీ పెంచుకున్నప్పటికీ ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి స్థాయిలో అయితే లేదు. అయితే ఒక కొత్త వాదన తెర మీదకి వచ్చింది సార్. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వరుసగా హిందూ ఆలయాల మీద జరిగిన దాడులు, అలాగే కొన్ని చోట్ల లోపల విగ్రహాల శిరచ్ఛేదనం, వీటన్నిటి నేపథ్యంలో గ్రూప్ ఆఫ్ హిందూ మిలిటెంట్స్ తయారయ్యారు. వారి నుంచి ఆయనకి థ్రెట్ ఉంది. కానీ ఆ విషయం బయటికి చెబితే లేనిపోని కమ్యూనల్ డిస్టర్బెన్స్ వస్తాయని అది బయటికి చెప్పకుండా ఆ నేపథ్యం పెట్టుకుని ఈయన ఇంత గట్టిగా సెక్యూరిటీ అడుగుతున్నారు. అంటే నాకున్న డౌట్ ఏంటంటే చాలామంది సివిలియన్స్కి ఉన్నటువంటి నిజంగా హిందూ మిలిటెంట్లు పెరిగినంత స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఉందా? అలాంటి అవసరం అక్కడ ఏమన్నా కనిపిస్తుందా? హిందూ మిలిటెన్సీ అనేది ఏమన్నా ఉంటుంది? హిందూ మిలిటెన్సీ అనేది అది కరెక్ట్ మాట కాదండి. ప్రస్తుతం ఆ పరిస్థితి అయితే లేదు. ఆ పరిస్థితి డెఫినెట్గా లేదు. అలాగే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అడ్డు తొలగించుకోకపోతే కుదరదు అనేటువంటి పరిస్థితుల్లో అయితే డెఫినెట్గా లేదు. సాయుధ చర్యలకి పాల్పడే లెవెల్లో అయితే హిందూ మిలిటెన్సీ అనే పదం వాడుతున్నామంటేనే సాయుధ చర్య ఉంటుంది అని. సాయుధ చర్యలు చేసే స్థాయిలో హిందుత్వ అనుకుందాం, హిందుత్వ శ్రేణులు ఆ స్థాయిలో ఉన్నాయని నేనైతే అనుకోవడం లేదు. అంటే ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభియోగం ఏంటంటే మైనారిటీస్ బాగా ప్యాంపర్ చేసి హిందూ ఆలయాలని నెగ్లెక్ట్ చేశారు, హిందూ ఆలయాల్లో ఏది పరమత అంటే ఈ ప్రచారం జరుగుతుందండి. ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం వెనకాల వేరే కార్యక్రమం ఉంటుంది. ఇది కేవలం పొలిటికల్ ప్రోగ్రాం మాత్రమే. అంతకుమించి దీని ఆధారంగా ఏవో సాయుధ చర్యలు చేస్తారు అనేది అది పూర్తి స్థాయి బూటకపు మాటే. అంచేత ఆయన రెండోది చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఉంది కదా ఈ ఆరోపణ.
ఆయన అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం జరిపి